సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే షాప్లో అంతా గిరాక్ కూడా లేకుండా గాయస్. సో వెనకాలైతే కూడా వచ్చి మా ఫాదర్ మొత్తం రెస్ట్ తీసుకుంటాడు గాయస్. మా ఫాదర్ వచ్చేసి లేబర్ వర్క్ చేస్తాడు. సో లేబర్ వర్క్ అంటే పెయింట్ పని చేస్తాడు గాయస్. ఈరోజు అయితే మా డాడీకి పని దొరకలేదు, మా డాడీ అయితే రెస్ట్ తీసుకుంటాడు. సో మా మమ్మీ గురించి అయితే తెలిసిందే. సో ఆమె అయితే ఇంట్రెస్టింగ్గా సీరియల్ చూస్తుంది. సీరియల్ ఉన్న టైంలో మనం డిస్టర్బ్ చేస్తే నన్ను కొట్టినా కొడుతుంది మా మమ్మీ. కొన్ని చూపిస్తా. సో ఇప్పుడే సీరియల్ అయితే అయిపోయింది, బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది. మా మమ్మీ బిగ్ బాస్ కూడా చూసుకుంటూ ఉంటుంది. మా మమ్మీ ఏది పెట్టినా వస్తాయి, అంత అమాయకురాలు గాయస్, ఏం తెలియదు. సో ఇట్లా లంచ్ టైం అయితే మ్యాక్సిమం అయితే అయిపోయింది చూడండి. 4:30 అవుతుంది ఎగ్జాక్ట్ టైం. సో నాకు స్పెషల్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, క్యారెట్ ఇంకా కీరా నాకు తినడం అవసరం. సో ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్, ఇంకా కర్రీ ఏం చేసినో తెలియదు కానీ మేబీ రైస్ ఇంకా పప్పు ఉండొచ్చు గాయస్. మా ఇంట్లో ఈరోజు ప్రశాంతంగా వాతావరణం ఉంది, బయట కూడా చూడొచ్చు. ఈ చెట్టు ఫస్ట్ మంచిగా ఉండే గాయస్. మేము ఊరికి ఒక వరకు, మేము ఊరికి వచ్చే లోపల ఏదో చెట్టు ఆకులు కూడా కట్ చేసినట్లుంది. ఎవరు కట్ చేసినారో మాకైతే అర్థమవుతలే. సో ఈ బిగ్ బాస్ సూషి అయితే మాకైతే బేజారు వస్తుంది గాయస్. టాప్ 5లో మాత్రం 5 మంది ఉన్నారు. సో అలా ఎవరు గెలుస్తారో మనకు కూడా తెలియదు. నేను కూడా వెయిటింగ్ ఉన్నా టాప్, ఇక ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే చూసాం గాయస్. ఇక నాకు ఈసారి అయితే తనుజ పైన అయితే డౌట్ ఉంది. సో గాయస్ మనకి యూట్యూబ్ది గురించి అయితే చాలా మందికి తెలిసిన విషయమే. సో నేను దగ్గర దగ్గర 100 డేస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిన. సో నేను ఈరోజు ఒక 5 వీడియోస్ అప్లోడ్ చేసినాను కూడా. ఫస్ట్ వీడియోకి వ్యూస్ అనేది అస్సలు రాలేదు గాయస్. సెకండ్ వీడియోకి కొన్ని వచ్చినాయి, థర్డ్ వీడియోకి కొన్ని రాలేవు, ఫోర్త్ వీడియోకి బాగా వచ్చినాయి. ఇది మనకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, సో కంటెంట్ మంచిగా ఉన్నా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాకు అదే అనిపిస్తుంది. సో హే గైస్, బయట మాత్రం వాతావరణం అయితే ఫుల్ అండ్ ఫుల్ చల్లగా ఉంది. ఇక మావాడు అయితే వచ్చిండు, అన్న నడవనగా పునుగులు తిందాం అని చెప్తాడు. చలో మనమైతే వెళ్దాం తిండికి. సో ఈ చల్లని వెదర్లో వచ్చేసి మనం బజ్జీలు కానీ పునుగులు కానీ చాలా అంటే చాలా బాగుంటది. సో మేము మాత్రం తినే లొకేషన్ చూపిస్తా. ఆడ మాత్రం అంతా చాలా అంటే చాలా క్రేజీ ఉంటది. సో ఎందుకు చెప్పాలంటే మావాడు ఆడ తప్ప ఇక్కడ తిన్నాడు. సో ఇష్టం సిగ్గు, ఎందుకంటే పైసలు నేనే పెడుతున్నా కాబట్టి మనకి సిగ్గు అవుతుంది. సో చూడొచ్చు వానికి ఎంత అవమానం అయితే. నిజం చెప్తే ఉనికైనా మండుతానంటే లా ఎగ్జాంపుల్ మావాడే గాయస్. అంటే ఇక అర్థం చేసుకో ఇక. సో చలో మనమైతే అక్కడ వెళ్ళినాక అక్కడైతే లొకేషన్ చూపిస్తాం మీకైతే. సో ఈ చలికాలం టైం అందరు చూసి ఉండాలి. మాకేమో కానీ ఎంతో చలి పెట్టినా కానీ మాకు ఒకటి చెప్పేంత వరకు మేమైతే స్వెటర్ అయితే వేసుకోము. చూడొచ్చు మా వాడైతే మంచిగా షర్ట్ తో ఉన్నాడు, నేనైతే టీ షర్ట్ తో ఉన్నా. చలో వెళ్దాం ఇక. మార్నింగ్ నుంచి అయితే గిరాక్ కూడా అంత లేదు. సో మా డాడీ కూడా ఈరోజు అయితే పని అయితే దొరకలే గాయస్. ఇక చూడాలి ఇక ఎట్లయితుందేమో రాత్రికి. తీసుకో ఫస్ట్ బయట పంతులు. చల్లగా ఉంది కదా మిర్చి, ఓ చల్లగా ఉంది కదా పంతులు. ఇంకేం మళ్ళీ అట్లెట్లా తింటున్నావు ఇక. నీ పని మంచిగా డైలీ ఒకని పట్టుకున్న సెట్ రాత్రిపూట పంతులు. చూడేగా అరే అమ్మాయి వస్తుంది పంతులు, అమ్మాయి వస్తుంది వెనకాల ఇక్కడ అయ్యో చెవులు బాగానే పని చేస్తున్నాయి కదరా. ఎందుకో కథలు పడతావు అన్ని పంతులు. దొంగలాగా ఎందుకు వేస్తున్నావురా, భయపడద్దు ఎప్పటికైనా నువ్వు. నైట్ వచ్చేసి టైం 10 అవుతుంది. సో ఆమ్లెట్ ఇంకా మన వైట్ రైస్ అయితే ఉంది. సో దాంతోనైతే మన డిన్నర్ కంప్లీట్ చేసేసాం. బయట ఈరోజు మొత్తం చలి అంటే చాలా చల్లగా ఉంది. సో విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా అంటే చాలా కష్టం. సో మన హైదరాబాద్లో ఇంకా ఇల్లు దగ్గర ఉంటాయి కాబట్టి మనకైతే అర్థం కాదు. బయట మాత్రం విలేజ్ల దగ్గర ఓపెన్ జాగా ఉంటుంది కాబట్టి అక్కడ గాలి అనేది తిరుగుతూనే ఉంటుంది కదా గాయస్. ఇక్కడ అంటే రోడ్ల మీద బండ్లు తిరిగి ఇక పొల్యూషన్, ఇక పొగ వాళ్ళ మధ్యన మనకి హీట్ ఉంటుంది. సో ఊళ్ళను విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం.
సో గైస్ ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా బ్లాగ్ వీడికి ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, గుడ్ నైట్ అండ్ బాయ్.